వివరాలకెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్నిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీని ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, కుకట్పల్లి ఎమ్మెల్యే ఎం కృష్ణారావు, షేలింగంపల్లి ఎమ్మెల్యే డి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఐ శ్రీనివాస్ తమ సంస్థ ప్రత్యేకతలు తెలిపారు। हेलो भाई भाई कौन है डाउन लोगों कैमरा 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 किंद कड़कोंचम అన్న వీడియోగ్రాఫర్ మొత్తం ఇట్లే పడే బాబు భాయ్ అయ్యే సార్ సార్ చేయితో అయినా సిగ్నస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అండి। ఇది హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడానికి ఒక విజన్ అండ్ గోల్తో చేస్తున్నాం అండి। ఎందుకంటే స్టేట్లో మొత్తం అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి। గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫోకస్ చేసి ఉద్దేశిస్తూ చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి। ఎందుకంటే ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్యలు అనేవి అన్నిటికంటే ఎక్కువగా ఉన్నాయి। మీరు చూస్తారు కార్డియాలజీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీ చాలా తక్కువ ఉన్నాయి। అన్నిటికంటే సమస్యలు ఎక్కువ సమస్య గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్యలు అండి। ఏ మనిషి అయినా సమస్య లేదు గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే చాలా అరుదైన విషయం। సో ఆ కేర్ నీడ్ సర్వ్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో హాస్పిటల్ స్టార్ట్ చేశామండి। ఇదేంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మిగతా హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం। డాక్టర్సే తీసుకోండి, మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ పెట్టాం। వీళ్ళు ఏంటంటే మేము మెడికల్ ఎండోస్కోపీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, క్యాన్సర్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినవి, లివర్ ఐసీయూ అండి, సిక్ లివర్ పేషెంట్స్ అండి, గాల్ బ్లాడర్ పేషెంట్స్ తీసుకోండి, ప్యాంక్రియస్ తీసుకోండి, ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ వాళ్ళందరూ కూడా సిక్ పేషెంట్ ఒక స్పెషల్ ఐసీయూ కూడా తయారు చేశామనండి। సో ఇవన్నీ ఏంటంటే మిగతా హాస్పిటల్లో సర్వ్ చేయలేదు, మేము ఇక్కడ సర్వ్ చేద్దాం అనుకుంటున్నాము। అది కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ఫోకస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మీద అడ్వాన్స్డ్ ఉండదండి। సో మేము ఏంటంటే మిగతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కే రిఫరల్ సెంటర్ లాగా ఎదుగుదాం అనుకుంటున్నాం। మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అదే ఉద్దేశంతో ఇది ఒక టీమ్ కాన్సెప్ట్తో ఒక విజన్తో స్టార్ట్ చేశామండి। సో ఏంటంటే అండి మనుషులకి ఏంటంటే చాలా అవగాహన ఉందండి, నాకు గ్యాస్ట్రో ప్రాబ్లం గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్ళాలనే అవగాహన ఉంది కాబట్టి సో వాళ్ళకి మేము డైరెక్ట్ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాం। ఎవరైతే గ్యాస్ట్రో సమస్య ఉన్నా వాళ్ళు ఎక్కడ డైరెక్ట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎందుకంటే అండి ఎందుకు ఈ హాస్పిటల్లో ఎందుకు మల్టీ స్పెషాలిటీ వద్దనుకుంటామంటే ఒక మల్టీ స్పెషల్ ఒక పేషెంట్ వస్తే అండి ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజీ రీచ్ అవ్వడానికి 1 డే పడుతుంది। దాని తర్వాత ఏం టెస్ట్ చేయించుకో ఎలా చేయించో కన్ఫ్యూజన్లో ఉంటాయి। ఎందుకంటే ఫస్ట్ ఫిజిషియన్ చూడొచ్చు, జనరల్ సర్జన్ చూడొచ్చు, ఆయన కొన్ని టెస్టులు రాస్తాడు, అందులో లేవు గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్ళమంట। సో దీనివల్ల ఏమవుతుందండి టైం వేస్టే కాకుండా మనీ వేస్ట్। సో అవన్నీ ఉద్దేశించుకొని పేషెంట్కి రాగానే క్విక్గా టెస్ట్లు అయిపోవడం, అవసరమైన టెస్టులే చేసేసి అవసరమైన ట్రీట్మెంటే ఫోకస్కి ఇద్దాం అనుకుంటున్నాను। సో దీనివల్ల ఏమవుతుందంటే అండి టైం కటింగే కాకుండా కాస్ట్ కటింగ్। సో ఇది